అందరికీ గుడ్ మార్నింగ్. ఎప్పుడైనా పుస్తకం చదివారా? ఇచ్చిగో ఇచ్చి. సో ఇచ్చిగో ఇచ్చి పుస్తకంలో ఇచ్చిగో ఇచ్చి జీవితానికి 8 జెన్ పాఠాలు అని ఒక చిన్న చాప్టర్ ఉంది. సో 8 జెన్ లెసన్స్ టు బ్యూటిఫుల్ లైఫ్. ఇవి ఎంత బాగున్నాయంటే ఊరికే చదువుతాను, అందరికి ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ ఎవరికి సంబంధించిందంటే స్టీవ్ జాబ్స్ సంబంధించింది. సో స్టీవ్ జాబ్స్ తరచూ కోపానికి గురై తన చుట్టూ ఉన్న వారితో అనుచితంగా ప్రవర్తించిన జెన్ చదవడం వల్ల తన సృజనతో లక్షల గృహముల్లోకి అందం, నిరాడంబరత్వం, సామరస్యాన్ని అందించగలిగాడు. నాకు తెలుసు స్టీవ్ జాబ్స్ ఎవరు, యాపిల్ సృష్టికర్త. నాట్ ఓన్లీ యాపిల్, అతను చాలా పనులు చేశాడు, ఇంట్రెస్టింగ్ వర్క్స్. బౌద్ధం యొక్క ఈ జపనీస్ సారాంశాన్ని బోధనలు మనకు నిత్య జీవితంలో ఇచ్చుకో ఇచ్చింది పొందుపరుచుకోవడానికి అనేక అవకాశాలు ఇస్తాయి అని స్టీవ్ జాబ్స్ తన అనుభవంగా తెలుసుకున్నాడు. మనందరికి తెలిసింది, స్టీవ్ జాబ్స్ కేమ్ టు ఇండియా మెనీ టైమ్స్ అండ్ హీ విజిటెడ్ మా నీమ్ కరోలి బాబా, కైంచి. సో మన జెన్ అండ్ ఇండియన్ ఫిలాసఫీ ఇన్ఫ్లుయెన్స్ స్టీవ్ జాబ్స్ మీద ఉంది. బేసికలీ జీవన విధానాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ఇండియా అనేది ఒక మన అదృష్టం, ఇండియాలో పుట్టడం. అంటే ఇండియా ల్యాండ్లో పుట్టడం. ఇందులో 8 సూత్రాలు నేను సరదాగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి అనువైనవి. కేవలం కూర్చొని చూడండి ఏం జరుగుతుందో. మన ఆధ్యాత్మిక హస్వదృష్టి మనం దూరంగా చూసేలా చేస్తుంది. స్థానంలోనూ సమయంలోనూ మన కళ్ళ ముందు ఉన్న దాని గురించి కూడా. జెన్ ఇంకే లక్ష్యాలు లేకుండా ఈ క్షణాన్ని కూర్చొని అక్కున చేర్చుకోమంటుంది. మనం ఇతరులతో ఉన్నట్లయితే వారి సాన్నిధ్యాన్ని ఒక బహుమతిగా భావిస్తాం. ఇవన్నీ జంతువులు చేస్తాయి. జెన్ అనే పదంలో జంతువులు కూడా ఉంది, చూసారా? ఇది నా క్రియేటివిటీ. సో ఊరికే కూర్చోండి. ఇప్పుడు ఈ టాక్ ఊరికే చేస్తున్నాం అంటే ఎనీ ఎక్స్పెక్టేషన్ లేకుండా గనక ఒక విషయాన్ని చూడడం ఎట్లా, అట్లా చూడగలమా? ఎందుకంటే మనం ప్రపంచం పరంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్రకృతి పరంగా అలాంటివి ఏమీ లేవు. రెండవది, ఈ క్షణాన్ని ఇదే ఆఖరి శ్వాసగా రుచి చూడండి. మీరు ఒక రోజుని మీ జీవితంలో ఒక్కసారి అనుభవించగలరు. ఎవరు కూడా మరుసటి ఉదయం కళ్ళు తెరుస్తారని ఖచ్చితంగా చెప్పలేరు. అందుచేత ఆనందాన్ని వాయిదా వేయవద్దు. ఈ క్షణమే ఎప్పుడు మీ జీవితంలో అత్యంత ఉత్తమమైనదిగా భావించండి. ఎంత బ్యూటిఫుల్ అసలు! వర్తమానంలో జీవించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణం హాయిగా అట్లా బతికేయడం, ఆ క్షణంలో నువ్వు చేసే పనిని నువ్వు హాయిగా చేయడం. ఆ తర్వాత ఆశించు, బట్ ఏ పని చేస్తున్నావో దానికి ఎంత కావాలో అంత. సో ఇదే లాస్ట్ బ్రీత్ అనుకోని కనుక జీవిస్తూ ఒక అద్భుతమైన ఎరుక ఉదయిస్తుంది మనిషిలో. మూడవది, అన్యమనస్కత నివారించుకోండి. అన్యమనస్కత అంటే ఇప్పుడు ఇక్కడ టాక్ చేస్తూ ఎక్కడో ఆలోచించడం, తింటూ పరధ్యానంగా ఉండడం, మనస్సు ఎక్కడ ఉండడం, అట్లాంటివి. ఒక పాత సామెత చెబుతుంది ఏమిటంటే, రెండింటిని ఏకకాలంలో గురి చూసిన వేటగాడు దేన్ని చంపలేడని. నువ్వు దేనైనా చంపాలి అంటే ఖచ్చితంగా ఒకదాని మీదే గురి పెట్టాలి. అన్యమనస్కంగా ఉండటానికి వీల్లేదు. అదే జరుగుతుంది. ఒక సంభాషణను అనుసరిస్తూ లేదా పుస్తకం చదువుతూ ఫోన్ని వెతికితే జెన్ ఒక సమయంలో ఒక పని మాత్రమే అదే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించి చేయాలని బోధిస్తుంది. మీరు ఆ విధంగా చేస్తే నిస్సందేహంగా అది గొప్పదవుతుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో సంపూర్ణ లీనం కావడం ధ్యానం అని మనం చెప్పుకున్నాం, కానీ అది ఆచరిస్తే తెలుస్తుంది కదా. 4వ ముఖ్యమైన పాయింట్, అనవసరమైన దాని నుంచి స్వేచ్ఛను పొందండి. ఒక నిపుణుడైన ప్రయాణికుడిని అతడు సూట్ కేసులో తీసుకెళ్లే వాటికంటే ఇంటిలో వదిలేసి వెళ్ళిన వాటిని గుర్తించవచ్చు అతని నైపుణ్యాన్ని. జీవితం ఒక ఉత్కంఠభరిత సాహసయాత్ర. దానిలో తక్కువ సామాగ్రితో సాగడం అత్యంత ఉత్తమం. కాబట్టి ప్రతిరోజు మీరు ఎప్పుడైతే బరువుగా భావిస్తారో అప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఏది నేను వదిలేయచ్చు అని. ఇది అందరికీ సంబంధించిన విషయం. ఇంట్లో ఉన్న వస్తువులు పడేసినప్పుడు తెలుస్తుంది మనం ఏది ఉంచుకోవాలి, ఏది వదిలేయాలి, వదిలేయాలా వద్దా, ఎన్నో ప్రశ్నలు. మన ఇంట్లో ఉన్న వస్తువులు, మన మైండ్లో ఉన్న వస్తువులు ఒకటే. లిమిటెడ్ లైఫ్. ఇప్పుడు ఎవరైతే ఎన్లైటెండ్ పీపుల్ ఉన్నారో దే ఆల్ క్లైమ్డ్
ఏం చెప్పారు? దే ఆర్ ఆల్ మినిమల్ లివింగ్ అడాప్ట్ చేసుకున్నారు. అత్యంత తక్కువ వస్తువులతో అద్భుతంగా జీవించారు. ఎక్కువ పని చేయడం అంటే ఎక్కువ వస్తువులతో చేస్తున్నామంట. విన్సెంట్ వ్యాంగో 10,000 పెయింటింగ్లు వేశాడు, కానీ వాడిన వస్తువులు ఎన్ని? చాలా తక్కువ. సో మన మనసులో ఉన్న బరువుని మనం అనుభూతి కనుక చెందితే దాన్నే స్ట్రెస్ అంటున్నాం. ఆ స్ట్రెస్ రావడానికి కారణభూతమైన విషయాల్ని మనం దింపుకోగలమా లేదా అని ఆలోచించండి. మీకు మీరే సన్నిహితులుగా ఉండండి, స్నేహితునిగా ఉండండి. మిమ్మల్ని ఇతరులతో పోల్చి చూసుకుని ఇతరులు ఏమనుకుంటారని చింతిస్తూ ఉండే కంటే మీరే ప్రత్యేకమైన వారుగా భావించండి. సెల్లో వాద్యకారుడు పావ్ కాసల్స్ పిల్లల కోసం రాసిన ఒక పద్యంలో చెప్పినట్టు, నీ ఒక అద్భుతానివి, ఇంతకుముందు లేనిది ఇంకెప్పుడు ఉండనిది నీలాంటి వారు. అసలు ప్రతి వాక్యము ఇది ఫిలాసఫీ కాదు. దీన్ని ఫిలాసఫీ అని మనం కొట్టిపడేయడానికి వీల్లేదు. ఇది జీవన విధానం. మనిషి ఉన్న చోట హాయిగా బతకడానికి కావలసిన అన్ని సంపదలు సృష్టించుకున్నాడు. కానీ వాటిని అనుభవించే క్రమంలో ఆ సృష్టించుకున్న తనే సమస్యల్ని సృష్టించుకుంటున్నాడు. సో మనం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన మూల సూత్రం. ఇది అందరికీ వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఐ షుడ్ నెవర్ కంపేర్ విత్ ఎనీ అదర్ యూట్యూబర్. నాకు ఏది సాధ్యమో, నాకు ఏది అత్యంత అలవోకగా మేనిఫెస్ట్ అవుతుందో, నా పొటెన్షియల్ ఏమిటి, నా రిసర్చ్ ఏమిటి, వీటిని ఆధారం చేసుకుని నేను చేయాలి తప్ప పరిగెత్తకూడదు. అప్పుడు నేను చేసే వర్క్ యూనిక్గా ఉంటుంది. మీరు వింటున్నప్పుడు అలాగే వినండి. ఒక యూనిక్ పర్సన్ మాట్లాడుతున్నాడు, మీరు ఒక యూనిక్ పర్సన్గా వినండి. ఒక క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. అసంపూర్ణత్వాన్ని వేడుక చేయండి. వ్యాబి సాబి అనే ఒక జపనీస్ కాన్సెప్ట్ ఉంది. అంటే అన్ని అసంపూర్ణంగానే ఉన్నాయి, అందుకే అందంగా ఉన్నాయి. సో అసంపూర్ణత్వాన్ని వేడుక చేయండి. ప్రకృతి కూడా తన సంశ్లిష్టతతోటి జనన మరణాలతోటి పరిపూర్ణంగా లేనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఉండాలి? ఇదంతా ప్రాసెస్. దెర్ ఈజ్ నో కంప్లీట్. ఇట్లా కంప్లీట్ ఒక ఫ్లవర్ విరబూసింది అనుకునే లోపు అది మళ్ళీ వాడిపోతుంటుంది. దెర్ ఈజ్ నో స్టాటిక్ స్టేట్ ఇన్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. నిన్న ఉన్నట్టు నేను ఈరోజు లేను. నా బాడీలో ఏదో మార్పు చెందే ఉంటుంది. కొన్ని కనిపిస్తాయి, కాలానుక్రమణ గడ్డం తెల్లగవడం, లేకపోతే చర్మం ముడతలు పడడం, ఇట్లా కనిపిస్తాయి. వాటిని చూసి బాధపడక్కర్లేదు, అది ప్రకృతి నియమంలో భాగం. యూ షుడ్ సెలబ్రేట్ యువర్ ఇంపర్ఫెక్షన్స్. అట్లాగే మనం పెయింటింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఐ డోంట్ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ టాక్. ఈ రోజుకి ఈ క్షణానికి అది పర్ఫెక్ట్గా ఉండి నా నుంచి జారిపోయిన తర్వాత అది ఎటన్నా వెళ్ళొచ్చు. ఎక్కువ మంది చూస్తే పర్ఫెక్ట్ అని కాదు, ఎవరు చూడకపోతే అది పర్ఫెక్ట్ కాదని కాదు. దేనికి అది పరిపూర్ణం. దాని అంతఃశ్రోతలో అసంపూర్ణత ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్ అసంపూర్ణత అంటే ఇట్స్ గోయింగ్ ఆన్. ప్రతి తప్పిదం ఒక వజ్రాన్ని ఇంకా మెరుగుపట్టడానికి ఆహ్వానం. నీకు అభివృద్ధి చెందాలని నిశ్చయం ఉంటే అసంపూర్ణంగా ఉండటం ఖచ్చితంగా సరైంది. ఇఫ్ రియల్లీ వాంట్ టు సీ గ్రోత్, పర్ఫెక్షన్ని వెల్కమ్ చేయొద్దు. ఇప్పుడు అమీర్ ఖాన్ లేకపోతే చాలా మంది దర్శకులు పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు పర్ఫెక్షన్కి ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నారు. వాళ్ళు తీసిన సినిమా మనకు పర్ఫెక్ట్ అనిపించకపోవచ్చు. ఎవరికి తెలియదు పర్ఫెక్షన్ అంటే. మన దగ్గర ఉన్న రిసోర్సెస్కి, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్కి, మన దగ్గర ఉన్న ఎమ్యూనిటీస్, ఆ సౌకర్యాల్లో నుంచి ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు బాహుబలి పర్ఫెక్ట్ మూవీ, డబ్బు తీసేయండి. సో పర్ఫెక్షన్లో రకరకాల విషయాలు. పోనీ ఇంకొక 1000 కోట్లు యాడ్ చేస్తే ఇంకా పర్ఫెక్షన్ మారి ఉండేదా? ఇప్పుడున్న యాక్టర్స్ బదులు హాలీవుడ్ యాక్టర్స్ చూస్తే ఇంకా పర్ఫెక్షన్ మారి ఉండేదా? వీ డోంట్ నో. 7వ పాయింట్, కరుణని ఆచరించండి. బౌద్ధ దృక్పథంతో కరుణ అనేది ఒకరి పట్ల జాలి వహించడం కాదు, వారితో మమేకమై వారి అంతఃస్థితుల్లోకి పయనించి వారి మనోభావాలను, ఆకాంక్షలను, ఒక్కొక్కసారి వారి తప్పులను కూడా అర్థం చేసుకోవడం. ప్రతి వ్యక్తి ఆ కాలానికి గల వ్యక్తిగత ఎదుగుదలను అనుసరించి ప్రవర్తించడం జరుగుతుంది. ద్వేషంతో వ్యవహరించినప్పటికీ వారి పరిస్థితులు అంతవరకే అనుమతించినట్లు గుర్తించాలి. సో దీన్ని ఏమంటున్నారు? డోంట్ జడ్జ్ ఎనీబడి. మీకు జడ్జ్ చేసే మెంటాలిటీ ఉంటే మీరు కరుణ చూపించలేరు. ఇంకోటి, కరుణ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సమస్త ప్రాణకోతిని మనం మనలో భాగంగా చూసినప్పుడు ఇట్లాంటి ఒక హృదయం ఆవిష్కృతమవుతుంది. లాస్ట్ది, మీ ఆకాంక్షలను విస్మరించకండి. ముందస్తు ఊహలు చేసుకోవడం, కొన్నింటిని జరగాలని ఆశించడం మీ యొక్క వర్తమానాన్ని ఖచ్చితంగా చంపేస్తుంది.
జెన్ బోధించిన చలించని మస్తిష్కంతో ఇచ్చిగో ఇచ్చింది అనుభవించినప్పుడు. సో మన గురించి మనం అనవసరంగా అతిగా ఊహించుకోకూడదు అనేది సారాంశం. డోంట్ ఇమాజిన్ టూ మచ్. అట్లాగే డోంట్ బీ లిటిల్, మనల్ని మనం కించపరచుకోవద్దు కూడా. సో ఈ 8 సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినవి. ఇది ప్రకృతి నియమాలు, ఇవి ప్రపంచ నియమాలుగా. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఇలాగే ఉంటుంది. ఆలోచించండి. సో వీలైతే ఈ పుస్తకం చదవండి. ది మోస్ట్ బ్యూటిఫుల్ బుక్, సింపుల్ రైటింగ్. నేను ఆత్మదర్శనం రాసే కంటే ముందు నేను సరదాగా చదివిన పుస్తకం ఇది అనుకోకుండా. కానీ ఇందులో ఉన్న ఏ పుస్తకాన్ని అందులో కాపీ కొట్టి రాయలేదు. ఇది ఒరిజినల్ రైటింగే, నా పుస్తకం కూడా ఒరిజినల్ రైటింగే. సో మీరందరూ ఉన్న చోటే హాయిగా ఉండాలని ఆశిస్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం సాయంత్రం. శ్రీ సరస్వ వయస.